ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయితే మీ పెద్దమ్మ గారు ఏం చెప్పారు? గుమ్మం దాటనివ్వకూడదు, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి అని చెప్పారు. మరి జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలంటే నాకే లోటు లేకుండా చూసుకోవడం కదా దాని అర్థం. అవును కాకమ్మా, అంతే కదా. సరే, నేనెళ్ళి మీకు ఇడ్లీ తీసుకొస్తాను. అటుకొచ్చే చాలా ఆకలిస్తుంది. వెళ్ళో. కాకమ్మ గారు, టింగ్ టింగ్. తమరు గుమ్మం దాటరు కదా? దాటని నీ మీదొట్టు. మీ మీద వేసుకోండి. బా నా మీదొట్టు. వెళ్ళవే. అలా అయితే ఓకే. జాగ్రత్తగా ఉండండి. టింగ్ టింగ్. వెనక వైపు నుంచి వెళ్తా. ఈ వెనక డోర్ నుంచి వెళ్ళడమే కరెక్టు. ఇదిగో పార్వతమ్మ గారు ఎట్టెళ్లారు? అమ్మా, పెద్దమ్మ గారు ఆచార్య గారి ఇంటికి వెళ్తుంటే చూశానమ్మా. ఆచార్య ఇల్లా? అడ్రస్ ఎక్కడో కాస్త చెప్పవా? సరే పని చూసుకో. త్వరగా వెళ్ళి విషయం ఏంటో కనుక్కోవాలి. అమ్మా, మీరు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో మీ సమస్యను తెలుసుకోవడానికి ఎన్నో పరీక్షలు చేయించి ఉంటారు. ఆ డాక్టర్లు కూడా మీ సమస్యను తీర్చలేకపోయి ఉంటారు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పగలను. ఆ ఇంగ్లీషు వైద్య శాస్త్రం తీర్చలేని ఎన్నో సమస్యల్ని ఈ ప్రకృతి ప్రసాదించిన శివపురం మూలికా వైద్యంతో తీర్చవచ్చును. మీ సమస్యను తీర్చడానికి 100% అవకాశం ఉందని నాకు అనిపిస్తుందమ్మా. ఆ మిగిలిన 10% అవకాశం ఇదిగో ఈ పరమేశ్వరుడి చేతిలోనే ఉంది. అంతా దైవాధీనం. ఏ బాబు, ఇక్కడ ఆచార్ గారి ఇల్లు ఎక్కడా? ఈ ఇల్లేనమ్మా. టింగ్ టింగ్. అయ్యా ఆచారి గారు, మీ వైద్యాన్ని నమ్ముకుని నా కోడలు ఇక్కడి వరకు వచ్చింది. ఆ మార్గాన్ని కూడా ఆ దేవుడే తనకి చూపించాడనుకోండి. 100% నా కోడలికున్న వ్యాధి ఇక్కడే నయమైపోవాలి. మీరేం చెయ్యాలనుకుంటున్నారు అది శ్రద్ధగా చెయ్యండి. కాని నా కోడలు మాత్రం నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలండి. అమ్మా పార్వతమ్మ, మీ మాటంటే ఈ ఊరికే శాసనం. మీ అంతటి వాళ్లే స్వయంగా వచ్చి చెబుతున్నారు. శ్రద్ధ తప్పి చేయగలమా? అంతేకాదమ్మా, మా తాత ముత్తాతల కాడి నుండి మేం చేస్తున్న ఈ వైద్యం విఫలమైందన్న దాఖలాలు కూడా ఎప్పుడూ లేవు. అయ్యా ఆచార్య గారు, మీరు మా అమ్మని కాపాడతారని నాకు నమ్మకం ఉందయ్యా. గిదిగా శివాజ్ఞగా తీసుకునే మేము ఈడికొచ్చినాం. ఆ నమ్మకం ఒట్టిగా పోదయ్యా.
మీరు వైద్యం చేయండి అయ్యా, చేయండి. హా? ఈ చెప్పులు భువననివే. ఇదే ఆచార్యుల్లో. భువనన్ని, కావేరి పెద్దమ్మ కూడా లోపలే ఉన్నారు. లోపలేం జరుగుతుందో టింగ్ టింగ్ ఎలా చూడాలి? హా? ఆ? అమ్మా, ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి వ్యాధి పూర్తిగా నయం అవ్వాలని నేను వైద్యం చేస్తాను. మీరు ఏ భయము దిగులు మనసులో పెట్టుకోకండి. ఆ వైద్యం పరిపూర్ణంగా పనిచేయడానికి కొన్ని నియమ నిబంధనల ప్రకారమే మీరు ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా ఆచారి గారు, ఎంత కష్టమైనా సరే మీరు చెప్పినట్టుగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. టింగ్ టింగ్. వైద్య సమయంలో ఎటువంటి పథ్యంతో ఉండాలో నేను మీకు వివరంగా రాసిస్తాను. దాని ప్రకారం మీరుంటే సరిపోతుంది. అలాగే రోజు ఉదయం 10 గంటలకి కఠినమైన పసరు మందుతో వైద్యం ప్రారంభమవుతుంది. ఇలా ఒక 3 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. అప్పటి నుండే వైద్యం తాలూకా ఫలితం కొద్ది కొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరో 2 సార్లు అదే మాదిరిగా కొనసాగిస్తే పూర్తి ఫలితాన్ని పొందుతారు. పసరుమందుని తట్టుకోవడం చాలా కష్టమైన పని అయినా మీ కృషితోనే ఫలితాన్ని సాధించగలరని మర్చిపోవద్దు. అలాగే ఆచారి గారు. అయ్యా ఆచారి గారు, అంతా మీ చేతుల్లోనే ఉందిగా. నమ్మకాన్ని నిలబెట్టండి. ఇదంతా యారు గురించి మాట్లాడుతున్నారు? దా ఆచారి వైద్యం చేస్తానంటుంది. టింగ్ టింగ్. ముగ్గులో యారికి? మా పెద్దమ్మ ముసల్దైనా దుక్కలాగా ఉంది. కావేరికా? అంటే దానివల్ల ఎనకు జ్వరం వచ్చేలా ఉందేమో గాని దానికి మాత్రం ఆ అవకాశమే ఇల్లే. అది అసలే విలేజీ నాటు సరుకు. అప్పుడు యారికి అయ్యుంటాది? మిగిలింది అన్నీయేగా. మా అన్నీకి అయ్యుంటాది. ఈ మధ్య ఎదుకో చాలా నీరసంగా కనిపిస్తుండాది. అందుకే ఎనకు తెలియకుండా చాలా సీక్రెట్ గా ఇలా వైద్యం కోసం ఈడకొచ్చుండాది. ఎనకు పురంజుదా. కాకి పెద్దమ్మా, ఏంటి ఇలా వచ్చావు? అది పెద్దమ్మా, ఎందుకో చాలా సేపటి నుంచి కడుపంతా రొంబ నొప్పిగా ఉంటేను వెలియా హాస్పిటల్లో డాక్టర్ కోసం ఊళ్ళో కేటా. అట్లాంటివి ఇక్కడ ఏవి ఇల్లా అని చెప్పి టింగ్ టింగ్ ఆచారి గారి అడ్రస్ చెప్పి చూపించుకోమని చెప్పుండారు. అందుకే ఇంద వందట పెద్దమ్మా. అమ్మో. అవునంటే కాకి, అయినా నీకు కడుపు నొప్పి రావడమేంటి? ఆ? అదేంది పెద్దమ్మా అప్పుడు పేసిటే? నానేమి ఎనకు కడుపు వచ్చిందని పేసిల్లా. కడుపు నొప్పిదా అని చెప్పున్నా. అయినా నీకు అంత ఆశ్చర్యమా? అమ్మమ్మ, కాకమ్మ వచ్చింది ఆచార్య గారికి బాధ చెప్పుకుందామనే కదా. ఓహో, మీరే పోయి చూపించండి పాపం. అయ్యమ్మా. పదవే, లోపలికి వెళదాం రా. అయ్యో అమ్మా. పెద్దమ్మా